వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను స్వాతి. సోలార్ పవర్ గురించి చాలా మంది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్యూచర్లో మనీ సేవ్ చేసుకోవడంతో పాటు మనం పవర్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడంలో మాత్రమే మనం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. దానిలోనే ది బెస్ట్ ఫ్రెయిర్ ఎనర్జీ రూఫ్ టాప్ సోలార్ అనమాట. ఇది ఏపీ తెలంగాణలో స్టార్ట్ చేసిన 10 ఇయర్స్లోనే 5,000కు పైగా ఇన్స్టాలేషన్స్ చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ప్రజెంట్ విజయవాడ సమీపంలో ఉన్న ఈడ్పుగల్లోని హెచ్ఎంకే స్కూల్లో ఉన్నాను. హెచ్ఎంకే స్కూల్ అధినేత వసంత్ కుమార్ గారితో మనం మాట్లాడబోతూ ఉన్నాము. హ్యాపీ కస్టమర్గా ఈ సోలార్ పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్రెయిర్ ఎనర్జీ రూఫ్ టాప్ సోలార్ ఒక వెబ్సైట్ ఉంది అండ్ యాప్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే సెర్చ్ చేయండి, డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. హలో సార్, నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మ్యామ్ మీకు కూడా. సార్ ఏంటి అప్పటికి ఇప్పటికి అంటే ఆఫ్టర్ బిఫోర్ ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా తగ్గిపోయింది పవర్ బిల్ అనేది. ఓకే, సో దానివల్ల మేము చాలా హ్యాపీ. మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇచ్చారండి, సర్వీస్ బాగుంది, ఇన్స్టలేషన్ కూడా చాలా బాగా ఫాస్ట్గా చేశారు. ఓకే, దానికి మటుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సోలార్ పవర్కి మీరు షిఫ్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు? ఎలా అనుకున్నారు? ఎక్కడ సెర్చ్ చేశారు? యాక్చువల్గా మేము 3-4 ఇయర్స్ నుంచి సెర్చ్ చేస్తున్నాం అండి. చాలా కంపెనీస్ కూడా వచ్చారు, వాళ్ళ కొటేషన్స్ అవి ఇచ్చారు, మేము సాటిస్ఫై అట్లా అన్ని చూసాము. చివరికి కాస్ట్ కూడా చాలా వేరియేషన్ ఉంది. తర్వాత మా మిస్సెస్ దీంట్లో చూసారండి, నెట్లో ఇన్స్టాగ్రామ్లో చూసి ఎంక్వైరీ చేసామండి. తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ మొత్తం కొటేషన్ ఇచ్చారు, వాళ్ళ ఎక్విప్మెంట్ సో అన్ని క్లియర్గా చెప్పారు, బాగుంది. సో దానివల్ల మూవ్ అయ్యామండి. వాళ్ళు మీరు చెప్పారు వసంత్ గారు, ఒక 4-5 కంపెనీస్ వచ్చాయండి అని. దానిలో ఈ ఫ్రెయిర్ ఎనర్జీని మీరు చూస్ చేసుకున్నారు. ఏం నచ్చింది మీకు? ముందు ప్రైస్ అండి, కాస్టింగ్ ప్రైస్ రీజనబుల్ అనిపించింది. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లోకి అంత ఇంకా ఇన్పుట్ రాలేదు. సో అందరు ఏంటంటే రూరల్ ఏరియాస్కి వచ్చినప్పుడు ఏంటంటే కిలోవాట్కి 80,000 85,000 అలా అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకి వీళ్ళకి మాకు దగ్గర 25,000 పర్ కేవాట్ మాకు రీజనబుల్ ప్రైస్ అనిపించి అసలు అంత తక్కువకు వీళ్ళు ఎలా ఇస్తున్నారు ఏంటి అని నవీన్ గారిని కబుర్ చేసాము. ఆయన వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇద్దరం డిసైడ్ అయ్యి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని మంత్స్ అయిందండి ఇది మీరు షిఫ్ట్? 6 months అవుతుందండి. 6 months అవుతుంది. ఎలాంటి చేంజెస్ చూసారు పవర్ బిల్లో? 90% పడిపోయిందండి పవర్ బిల్. అంటే మాకు ఇంతకు ముందు పవర్ బిల్ వచ్చేసరికి 25K దాకా వచ్చేది, ఇప్పుడు అది 1,200 1,300 దాకా వస్తుంది. అఫ్కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది 10 lakhs దాకా, కానీ ఆ 10 lakhs ఇన్వెస్ట్మెంట్కి మాకు వర్త్ అనిపించింది. అంటే ఒక 5 years మా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చినా ఆఫ్టర్ 5 years ఇట్స్ ఆల్ ప్రాఫిట్ ఫర్ అస్ అన్నది మేము అర్థం చేసుకోగలిగాం. ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కదా, దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు మీరు? అంటే మామూలుగా టోటల్ అమౌంట్ వచ్చేసరికి మాకు 10 lakhs అయిందండి. 20 kVకి 10 lakhs అయినప్పుడు ఒక 1.5 lakh మనం మేము ఇన్వెస్ట్ చేసాము. తత్మాది 9 lakhs ఏదైతే ఉందో ఆ 9 lakhs మాకు క్రెడిట్ ఫెయిర్ అని ఒక కంపెనీ నుంచి వాళ్ళు 0% ఇంట్రెస్ట్తో ఇప్పించారు. మాకు ఇంట్రెస్ట్ ఏమీ పడలేదు. అంటే రీజన్ ఏంటంటే మేము ఓన్లీ 9 months టెన్యూర్ తీసుకోవటమే రీజన్. అదే మనం 12 months 24 months అయితే మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ అన్నది వాళ్ళు తీసుకుంటారు. సో అలా ఇప్పించారండి. నవీన్ గారు చెప్పడం ఏంటంటే 25 years కదా, 25 years వారంటీ అన్నారు. 25 years అంటే 2 generations అంతే, నియర్ మోస్ట్లీ 2 generations కి మనకి అట్లే గ్యారంటీ ఇచ్చేసినట్లే. అండ్ 10 years ఫ్రీ సర్వీస్ చెప్పారండి. 10 years ఫ్రీ సర్వీస్ అంటండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కానీ లేదా యాప్ ఉంది, ఆ యాప్లో కూడా మీరు సెర్చ్ చేస్తే వెంటనే వాళ్ళు మీతో మాట్లాడడము, మీకున్న డౌట్స్ క్లారిఫై చేయడము, మళ్ళీ వితిన్ డేస్లోనే మీతో ఇలా హ్యాపీ కస్టమర్గా ఒక మీ కాంప్లిమెంట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. జెంట్స్ కంటే కూడా లేడీస్ ఇంట్లో ఉండడము, అవన్నీ ఫ్యాన్, ఏసీ, మిక్సీ, గ్రైండర్ ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? సోలార్ పవర్ వల్ల మాకు ఏమీ డిఫరెన్స్ ఏం కనపడలేదండి. సేమ్ రొటీన్, సేమ్ లైఫ్ అంతా సేమ్గానే ఉంది, ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. మన కంట్రీలో సోలార్ పవర్ చాలా బెనిఫిషియల్, ఎందుకంటే మనకి ఎండలు బాగా ఉంటాయి. సో తొందరగా మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడానికి కూడా బాగుంటుంది.
ప్లస్ వాళ్ళు ఏం చేశారంటే సార్ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేశారండి. సో ఏదైనా మాకు పవర్ ఎంత కన్జంప్షన్ చేస్తున్నాము, ఎంత జనరేట్ అవుతుంది, అవన్నీ డీటెయిల్స్ కూడా ఆ యాప్లో చాలా క్లియర్గా ఉన్నాయి. 10 lakhs అయిందన్నారు మీరు. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్లోకి దిగుతున్నప్పుడు 5కి 7కి 10 ఇలా అవుతూ ఉంటుంది. 10 lakhs బడ్జెట్ అన్నారు. 10 lakhs లోనే అయిపోయిందా? మీరు అదనంగా ఏమైనా ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అబ్సల్యూట్ 10 lakhsలో అయిపోయిందండి. మాకు సింగిల్ ఎన్పీ కూడా పడలేదు. యాక్చువల్గా మేమిద్దరం అనుకుంది ఏంటంటే 10 lakhs అంటున్నారు, తర్వాత ఏమన్నా చేంజెస్ ఏమన్నా చేయాల్సి వస్తే లేకపోతే 1 lakh అయినా ఒక 1 lakh అనుకున్నాం. ఓకే, కానీ బడ్జెట్ లోనే బడ్జెట్ లోనే అయిపోయింది. 10 lakhs లోనే అయిపోయింది. వితిన్ 10 ఓకే. lakhs. మన ఇది ఇల్లు కట్టాలన్నా ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ఎవరైనా సరే ముందు ఆలోచించేది అదే. వీళ్ళు 10 lakhs అంటున్నారు, మనకి ఈజీగా ఇంకో 2 lakhs అదనంగా పట్టుకోవాలి అని అనుకుంటాం. మనం ఇంకొకళ్ళు ఇది సజెస్ట్ చేసుకొని అంటే ఇది తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి, ఈ పవర్ని తీసుకోవాలనుకుంటే వాళ్ళకు ఒక ఐడియా కోసం అడుగుతున్నాను. ఇది అంతే, జస్ట్ 10 lakhs అంటే 10 lakhs లోనే అయిపోయిందంట. సో మీరు ఎంత వాట్స్ తీసుకుంటే దానికి తగ్గట్టు ఎంత బడ్జెట్ అయితే చెప్తారో అంత బడ్జెట్ లోనే అయిపోతుంది, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడైతే వాళ్ళు సోలార్ పవర్ తీసుకోవాలని అనుకున్నారో అప్పటి నుంచి కొన్ని కంపెనీస్ అన్ని రావడము, వాళ్ళ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పవర్ తీసుకోవాలి, ఎంత వాట్స్ తీసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ది బెస్ట్ ఏంటి అని 200% కమిట్ అయింది కూడా మనకి ఫెయిర్ ఎనర్జీ మాత్రమే అని చెప్తూ ఉన్నారు. ఫెయిర్ ఎనర్జీ రూఫ్ టాప్ సోలార్ గురించి మనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఏజీఎం వంశీకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాము. హలో సార్. హలో మేడం. సార్, ఈ ఫెయిర్ ఎనర్జీ గురించి మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ కూడా ఇప్పుడు ఈ సోలార్ పవర్ గురించి తెలుసుకోవడము, అది ఇన్స్టాల్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించడం వరకు వచ్చారు ప్రస్తుతం. గతంలో కొంతమందికి తెలియకపోయినా, దానిపైన ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఫ్యూచర్లో దీని అవసరం చాలా ఉందని ది బెస్ట్ సోలార్ని ఎంచుకోవడంలో చాలా మంది సర్చింగ్లో ఉన్నారు. మన ఈ ఫెయిర్ ఎనర్జీ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ అయింది, ఇప్పటి వరకు ఎన్ని ఇన్స్టాలేషన్స్ జరిగాయి? సో యాక్చువల్గా అండి మాది 2014లో స్టార్ట్ అయింది. ఓకే. సో మా కో-ఫౌండర్స్ వచ్చేసి రాధికా చౌదరి గారు అండ్ సౌరభ్ మర్దా గారు. ఓకే. అండ్ వీళ్ళ మిషన్ విజన్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ ఒకటి బాగా డెవలప్ చేయాలి, ఈ అఫోర్డబుల్ అమౌంట్ తోటి సోలార్ అందరికీ చెందేలా వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం అండి. ఓకే. అండ్ వాళ్ళ విజన్ యాక్చువల్గా వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇదంతా ఒక 5-6 ఇయర్స్ చేసి ఇప్పుడు అగ్రెసివ్గా మన ఏపీ తెలంగాణలో అంటే ఆల్మోస్ట్ పాన్ ఇండియా మొత్తం చేస్తున్నారు, బట్ మన ఏపీ తెలంగాణలో మాత్రం వీఆర్ నెంబర్ 1 పొజిషన్ ఇప్పుడు. ఇది ఎట్లా జరిగిందంటే వాళ్ళ ఒక విజన్ అండి. వాళ్ళ విజన్ ఏంటంటే వాళ్ళు ఈ అఫోర్డబుల్ సోలార్ ఇవ్వడానికి కోసం క్వాలిటీ పీపుల్ని తీసుకొని లైక్ వాళ్ళు ఒక విధానంతో డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసి ఈరోజు ఏంటంటే ఒక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం మేము రీసెంట్గా ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసింది ఏంటంటే 5,000 కస్టమర్స్ని రీసెంట్గా మేము క్లోజ్ చేయగలిగాము. మీ సోలార్ పవర్కి మీకున్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటి, ఎలా నమ్మాలి, క్వాలిటీ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ చాలా అవసరం. దాని గురించి చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే చాలా జెన్యూన్గా మూవ్ అవుతామండి. మా ప్రాసెస్ చాలా ఆర్గనైజ్డ్ ఓరియంటెడ్గా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈరోజు టోకెన్ అడ్వాన్స్ తీసుకునేది కూడా మేము రెసిడెన్షియల్ పార్టీకి 15,000 మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. అదే మేము గమనించిన దాని ప్రకారం బయట కంపెనీస్ కొంతమంది 40%, 50% ఇలా ఛార్జ్ చేసి దాని తర్వాత మధ్యలో ప్రాజెక్ట్స్ని వదిలేసి వెళ్ళిపోవడం. సో ఇవన్నీ ఏంటంటే మాకు నోటీస్కి వచ్చి మేము ఒక ఆర్గనైజ్డ్ ప్రాసెస్ని క్రియేట్ చేసుకొని ఒక జెన్యూన్ ప్రోడక్ట్స్ వాడతా, టైమ్ లైన్స్ ప్రకారం కస్టమర్కి ఏమేమి అవుతుందని చెప్పేసి మా దగ్గర ఒక యాప్ కూడా ఉందండి, ఫెయిర్ ఎనర్జీ యాప్ అని చెప్పేసి. ఆ యాప్లో మనం ఏంటంటే మనం పేమెంట్ టోకెన్ అమౌంట్ పే చేసిన కాడి నుంచి ఇన్స్టాలేషన్ నెట్ మీటరింగ్ అయినంత వరకు కూడా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్లో మనకి దాంట్లో టైం లైన్ ప్రకారం తెలుస్తుంది. జర్ మోటివేషన్ ఏంటంటే మాది జెన్యూన్ ప్రోడక్ట్స్ ఇవ్వడం, టైమ్లీ ఇన్స్టాలేషన్ చేయడం, కస్టమర్కి హ్యాపీ సర్వీసెస్ ఇవ్వడం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమంది దగ్గర సబ్సిడీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు mosam చేయడం. సో ఇవన్నీ ఎంపానల్మెంట్ అయి ఉండాలి. మేము గవర్నమెంట్ ఎంపానల్డ్ కంపెనీ మాది. సో మనం కావాలంటే మన వెబ్సైట్లో కూడా పిఎం సూర్య గారి వెబ్సైట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒక హౌస్కి ఒక రెసిడెన్షియల్కి మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఎన్ని వాట్స్ తీసుకోవాలి? అది కంప్లీట్లీ మన యూనిట్స్ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము అప్రాక్సిమేట్గా కస్టమర్కి ఎలా చెప్తామంటే
ఒక 3000 రూపీస్ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళకి అప్రాక్సిమేట్గా 3 కిలోవాట్ సిస్టమ్ పెట్టించుకోవాల్సి వస్తుంది. ఓకే. సో 3 కిలోవాట్స్కి గాను మేము మోనో ప్యానెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆ మోనో ప్యానెల్స్కి మాకు అప్రాక్సిమేట్గా 2.3 lakhs రూపీస్ మేము ఛార్జ్ చేస్తాం. ఆ 2.3 lakhsలో ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకు సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుందండి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అంటే 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు ఎవరికైనా సరే 78,000 సబ్సిడీ స్ట్రైట్ అవే మనకి గవర్నమెంట్ నుంచి పే చేస్తారు. ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఎవరికైనా సరే 2.3 lakhs 3 కిలోవాట్ అంటే మీకు ఒక కిలోవాట్ అంటే 4 కిలోవాట్స్కి ఒక ప్రైస్, 5 కిలోవాట్స్కి ఒక ప్రైస్ ఉంటుంది, అప్ టు 10 కిలోవాట్ వరకు సబ్సిడీ వస్తుంది. ఓకే. ఇన్స్టాలేషన్ ఎన్ని రోజుల్లో? అందరికి 45 days 1 month అలా పడుతుంది. కమర్షియల్ మేము 45 to 60 days వరకు చెప్తామండి, బట్ రెసిడెన్షియల్ మేము 45 days లో క్లోజ్ చేస్తాం. ఓకే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే యాప్ తో పాటు ఇంకేమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి? మేము చాలా అగ్రెసివ్ గా డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నామండి. లైక్ మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టామార్ట్ ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా చూసినా కానీ లైక్ మా వెబ్సైట్ లో విజిట్ చేయొచ్చు, మా యాప్ లో విజిట్ చేయొచ్చు. మీకు ఎక్కడైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిస్టమ్ కావాలంటే మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి ఒక క్వైరీ రేస్ చేసినా కానీ మా టోల్ ఫ్రీ నెంబర్స్కి ఒకసారి కాల్ చేసినా కానీ ఇమీడియట్గా అది ఇక్కడ లోకల్ సేల్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ కస్టమర్ అయితే నాకు విజయవాడ లొకేషన్కి అక్కడి నుంచి మార్కెటింగ్ నుంచి ఇక్కడ ట్రిగర్ అవుతుంది. ఆ ట్రిగర్ అయిన వెంటనే వితిన్ 1-2 daysలో మా సేల్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కస్టమర్కి అప్రోచ్ అయ్యి ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఇంత మనీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా మందికి కూడా కొంచెం కష్టం. కానీ ఈ సోలార్ పవర్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటారు చాలామంది, కానీ మనీ దగ్గర కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఈఎంఐ? 100% మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము కస్టమర్స్కి విజిట్ చేసినప్పుడు మాకు మేజర్ ఛాలెంజ్ ఇదే, మా కస్టమర్ దగ్గరికి వస్తుంది, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర అమౌంట్ పే చేసేదానికి కరెంట్ టైంలో ఉండకపోతే మేమేం చేస్తున్నామంటే మా దగ్గర ఒక 4-5 lenders ఉన్నారు, ఫైనాన్స్ లెండర్స్. ఆ లెండర్స్తో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 lakhs కస్టమర్కి ఆయన 3 lakhsకి 3 kilowatt సిస్టమ్ తీసుకునేటప్పుడు ఆయనకి 2.3 lakhs అవుతుంది. ఆ 2.3 lakhs మీద ఆయనకి 80% లోన్ డిస్బర్స్మెంట్ మనకి లెండర్స్ ప్రొవైడ్ చేస్తారు, 20% మాత్రం లోన్ ఆయన డౌన్ పేమెంట్ పే చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే మాకు 70 to 80% మేము చేసే రిటైల్లో 70 to 80% మాకు ఫినాన్స్ నుంచే పోతుంది, మేము లెండర్స్ ప్రొవైడ్ చేయడం. ఓకే. ఇప్పుడు ఫ్యూచర్లో ఒక 2-3 years తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ పొందుకోవచ్చు అంటారు? 2-3 years కాదండి, అంటే ఇప్పుడు మనం ఏదైతే సోలార్ సిస్టమ్ పెట్టించుకుంటామో అది మనకి 25 years వరకు మనకి ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము రిటర్న్ ఆన్ ఇది ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ROI మనకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఒక కస్టమరు 3 kilowatt కస్టమరు లోన్ తీసుకున్నా కానీ ఆయనకి మాక్సిమం 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల లోపల ఆయన ఈఎంఐ మొత్తం క్లియర్ అయిపోతుంది. ద రెస్ట్ 20 years ఏదైతే ఉందో ఆయన ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది లోన్స్ తీసుకునే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వంశీకృష్ణ గారు. ఈఎంఐ తీసుకోవాలంటేనే చాలా స్ట్రగుల్కి సంబంధించిన విషయం. కొన్ని ఏవేమో ఆప్షన్స్ చెప్తారు, ప్లస్ దానికి కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేస్తూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా మరి? ఎలా? ఎందుకంటే ఈఎంఐ లేని వాళ్ళు ఎవరూ లేరు. ఏసీ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, టీవీ ఆర్ హౌస్, కారు, ఇలా చాలానే ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా, లేకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయా? సో మా దగ్గర ఉండే లెండర్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే అండి, ఇప్పుడు వాళ్ళు మన దగ్గర ఉండే డీటెయిల్స్ తీసుకుంటారు మనకి ఈఎంఐ ప్రొవైడ్ చేయడానికి, ఏమైతే లోన్ ప్రొవైడ్ చేయడానికి. దాంట్లో మన సిబిల్ మీద, మన యాక్టివ్ లోన్స్ మీద ఏదైతే అతనిది ఒక సిబిల్ మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా నీట్గా ఉందా లేదా దాన్ని చెక్ చేసి దాని ప్రకారం వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి సిబిల్ తక్కువ ఉంది, సిబిల్ తక్కువ ఉండే వాళ్ళకి ఇప్పుడు కస్టమర్కి కావాల్సింది 9 months కావాలా లేకపోతే 12 months కావాలంటుంది. ఆయన సిబిల్ ప్రకారం ఆయనకి 36 months వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు మన దగ్గర ఏ కొలాటరల్ కానీ ఏమి తీసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 kilowatt 30 kilowatt 50 kilowatt కమర్షియల్ తీసుకున్నా కానీ వాళ్ళు జస్ట్ మీ ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ ఒకటి చెక్ చేసుకొని ఆ చెక్ చేసుకున్న దాని మీద వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయరు, జస్ట్ వాళ్ళ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయడం. వాళ్ళకి కొన్ని 2-3 కాల్స్ ఉంటాయి, ఆ కాల్స్ మాట్లాడిన తర్వాత ఆయన ప్రొఫైల్ కరెక్ట్గా ఉంటే ఈజీగా మనకి ప్రీ అప్రూవల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. స్టార్టింగ్ మాత్రం ఎవరైనా సరే 2,50,000 వరకు
అంటే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ యూసేజ్ అండి. వాళ్ళ ఇప్పుడు ఫర్ usage. ఎగ్జాంపుల్ నాకు మా ఇంటికి 5000 కరెంట్ బిల్ వస్తుందంటే నేను దాన్ని 5 కిలోవాట్ సిస్టమ్ పెట్టించుకోవాలి. ఆ 2000 వస్తే 2000 వస్తే 2 కిలోవాట్ పెట్టించుకోవాలి. ఓకే, అంటే అప్రాక్సిమేట్ గా చెప్తామండి. ఇది మన ఆ. కస్టమర్ విజిట్ చేసినప్పుడు ఆయన యాక్చువల్ గా కరెంట్ బిల్ తీసుకొని ఆ కరెంట్ బిల్ ప్రకారం ఆ బిల్ యూనిట్ చెక్ చేసుకొని మేము ఆయనకి ఎగ్జాక్ట్ గా ఎంత సిస్టమ్ సైజ్ కావాలి అనేది అక్కడ సజెస్ట్ చేస్తాం. ఓకే, మన ఈ ఫ్రైర్ ఎనర్జీ సోలార్ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. మీ యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? యాప్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయా వంశీకృష్ణ గారు? మా యాప్ ప్లస్ మా వెబ్సైట్ కూడా ఉందండి, firenergy.com. ఆ వెబ్సైట్కి వెళ్తే మా కంప్లీట్ డీటెయిల్స్, మా ఇన్స్టాలేషన్ ఏమేమి అయినాయి, మా హ్యాపీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారు, మా టీమ్ ఎవరు, మా మిషన్ ఏంటి, కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ మనకి వెబ్సైట్లో ప్రొవైడ్ అవుతాయండి. అండ్ మోర్ ఓవర్ మా మేజర్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఫ్రైర్ ఎనర్జీ యాప్. ఆ యాప్ అనేది దాని మీద యాక్చువల్లీ మా కోఫౌండర్స్ చాలా ఫోకస్డ్గా చాలా టైం ఇన్వెస్ట్ చేసి దాన్ని ఒక ద బెస్ట్ యాప్ లాగా ఈరోజు సోలార్ ఇండస్ట్రీలో ది బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే కంప్లీట్ ఎండ్ టు ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 కిలోవాట్ సిస్టమ్ పెట్టించుకుంటే ఈ రోజు ఎన్ని యూనిట్స్ జనరేట్ అయింది, నెక్స్ట్ 1 వీక్లో ఎంత జనరేట్ అయింది, మీ ఎక్సెస్ యూనిట్స్ గ్రిడ్కి ఎంత వెళ్ళినాయి, అక్కడ మనం వాడుకుంది మళ్ళీ వెనక్కి ఎలా వచ్చినాయి, ముందుకు ఎలా వెళ్ళినాయి, ఏ టు జెడ్ మనది ఏంటంటే మన హార్ట్ అది. అంటే మా సోలార్ సిస్టమ్కి ఏదైతే ఉందో అది మన యాప్లోనే ఏ టు జెడ్ మనం చెక్ చేసుకోవచ్చు. సో అండ్ మా డీటెయిల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ తీసుకున్న పని అయితే మన ఫస్ట్ నుంచి ఎండ్ వరకు లైక్ టోకెన్ అడ్వాన్స్ పే చేసిన కాడి నుంచి సైట్ సర్వే, డిపిఆర్, ఇన్స్టాలేషన్, నెట్ మీటరింగ్, ఇవన్నీ టైమ్ లైన్స్ మనకి ఎండ్ టు ఎండ్ దాంట్లో తెలుస్తూ ఉంటాయి. ఈవెన్ మన పే చేసిన అమౌంట్స్, ఇన్వాయిసెస్ దాంట్లో కనిపిస్తాయి. అంటే అండ్ మనకు మొత్తం మీరు పెట్టించుకున్న సోలార్ సిస్టమ్ కి ఓనర్ వచ్చేసి ఆ యాప్. వంశీకృష్ణ గారు ఇంతకు ముందు హ్యాపీ కస్టమర్ మాట్లాడారు, హెచ్ఎంకే స్కూల్ అధినేత వసంత్ కుమార్ గారు. వసంత్ కుమార్ గారు ఆయన ఒకటి చెప్పారు, మాకు 10 lakhs అయింది, అయినా సరే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక 5 yearsలో మాకు ఈఎంఐ తగ్గిపోతుంది, ఆ తర్వాత మేము ఫ్రీగా ఈ పవర్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు ఎవరైనా సరే కూడా వాళ్ళు ఎంత ఈఎంఐ అయితే తీసుకున్నారో, ఎన్ని వర్డ్స్ అయితే ఉపయోగించుకుంటున్నారో దాన్ని బట్టి 3 years or 4 years and 5 years లోపు ఈఎంఐ క్లియర్ అయిపోతే వాళ్ళకి 2000 రూపీస్ పవర్ బిల్ వస్తే 1000 మాత్రమే లేదా 500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఈ 5 years. ఆఫ్టర్ దట్ అంతా ఫ్రీనా? అంటే మేడం ఇప్పుడు మేము కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా చెప్తామంటే, మా సోలార్ పెట్టించుకున్న తర్వాత మీకు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుందో ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు ఇనీషియల్గా ఏదైతే కరెంట్ బిల్ పే చేస్తున్నారో 4 to 5 years ఆర్ 3 to 4 years మన ఇన్వెస్ట్మెంట్ని బట్టి అది మీరు ఈఎంఐ ప్రకారం అక్కడ పే చేసుకుంటారు. అండ్ మీ ఈఎంఐ ఈ 4 to 5 yearsలో క్లియర్ అయిపోతుంది. అది నెక్స్ట్ 20 years ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ బిల్ చూసుకుంటే కరెంట్ బిల్లో మనకి యాక్చువల్గా మినిమం ఛార్జెస్ అని ఉంటుంది. అది యాక్చువల్గా మన కరెంట్ బిల్. దీని కింద ఏదైతే సర్ ఛార్జెస్ ఉంటాయో అంటే అది గవర్నమెంట్ కొన్ని ఛార్జెస్ వేస్తుంది అనమాట. డిమాండ్ ఛార్జెస్ అని, సర్ ఛార్జెస్ అని. ఈ పేమెంట్ మాత్రం ఖచ్చితంగా మనం అది గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుందండి. ఏదైతే మనకు సోలార్ నుంచి యూనిట్స్ జనరేట్ అవుతుందో ఆ యూనిట్స్ని మైనస్ చేసి మనకి కరెంట్ బిల్ ఇస్తాడు. సో అప్రాక్సిమేట్గా కస్టమర్కి మేము 80 to 90%, అంటే మీ 25 years ఏదైతే ఉందో మీరు 80 to 90% ఎలక్ట్రిసిటీ బిల్ రెడ్యూస్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఏపీ తెలంగాణలో ప్రజెంట్ ఏపీలో వైజాగ్ అండ్ విజయవాడలో సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నామండి. మేజర్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్స్ మాకు విజువల్గా చూడాలని ఉంది, మీ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి ఆఫీస్ అనేది ఆప్షన్ కాదనుకొని ఫౌండర్స్ వాళ్ళ ఒక ఉద్దేశాన్ని ఇలా ఎక్స్పీరియన్స్ సెంటర్గా ఓపెన్ చేసి అక్కడ ఏంటంటే మనకి 3D వ్యూలో మేము చేసిన ప్రాజెక్ట్స్ లైక్ మేము వాడేది ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటుందో, ఇన్వర్టర్స్ కానీ, ప్యానల్స్ కానీ, అవన్నీ వాళ్ళు అక్కడే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కస్టమర్స్ వచ్చి అక్కడ మాకు 3-4 people టీమ్ ఉంటుంది, వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సేమ్ మా సేల్స్ మేనేజర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో కస్టమర్ ఇక్కడికి వచ్చి మొత్తం డీటెయిల్స్ తీసుకొని అక్కడ కూడా ఆర్డర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకు ఒక ట్రస్ట్ క్రియేట్ చేయడానికి, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఈ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ ఇండియాలోనే వీఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ ఈస్ ఓపెనింగ్ ఈ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్. సో ఇది విజయవాడలో అండ్ విశాఖపట్నం అండ్ విజయవాడలో ఓపెన్ చేస్తాం. బట్ స్లోలీ పాన్ ఇండియా మొత్తం మెయిన్ సిటీస్లో ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తాం.
థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ Thank you గారు. అండి, thank నా డౌట్స్తో పాటు చాలా మంది ఆడియన్స్ డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. చాలా మందికి ఎందుకు ఏంటి ఏం యూజ్ ఉంటుంది, మనకి ఏమైనా ఉపయోగమా, ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, మనం ఏమైనా బెనిఫిట్ పొందుకోవచ్చా, అంతేకాకుండా ఇది కొంచెం లగ్జరీకి సంబంధించి హై లెవెల్ పీపుల్కి మాత్రమే, మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో క్లాస్ వాళ్ళకి, అంటే సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి అందుతుందా అందదా, ఇది అవసరమా అనే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ 1000 రూపీస్ పవర్ బిల్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి అవసరమైనంత వరకు వాట్స్ మనకి వీళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎంతవరకు అవసరమో అంతవరకే వాళ్ళు గైడెన్స్ ఇచ్చి మనకి ఇన్స్టాలేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో డౌట్స్ ఏమైనా ఉన్నా ముందు క్లారిఫై చేసుకోవాలి. ఒక దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే అందరిలోనూ ఉంటుంది. ఒక 10 yearsలో తెలంగాణ, ఏపీలో కూడా 5000 ఎబో ఇన్స్టాలేషన్స్ జరిగింది అంటే ప్రేక్షకులు ఎంత బాగా నమ్మారు, పబ్లిక్ ఎంత బాగా నమ్మారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, దీని అవసరాన్ని ఎంతవరకు గమనించారనేది మనం దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు.